తర్వాత మీరు బాధపడతారు. ఓకే ఓకే ఇక నేను విషయం చెప్తాను. ముందుగా పెద్దలు పిఠాపురం వర్మ గారికి, మా బాలకోటయ్య గారికి, మా సోదరుడు నారాయణమూర్తి, ఈ ఎందుకు సోదరుడు అంటున్నానో తర్వాత అర్థం చేసుకుంటాడు మావాడు. మీకు చూస్తున్న విషయం నమస్కారం. కాపుల గురించి మాట్లాడుతున్నాడు కదా ఈ పెద్ద మనుషులు, వీళ్ళ భాగవతం ఏంటి చెప్పమంటారా? నేను జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అసలు ఈ కాపులను మోసం చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరూ అగ్రగణ్యులు. ఏ రకంగా అగ్రగణ్యులో నేను ఇప్పుడు సోదాహరణంగా వివరిస్తాను. కాపులకు రిజర్వేషన్ అంశం మీద రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. నేను రిజర్వేషన్ బీసీ కోటాలో పెడతానన్నాడు. నమ్మారు, ఓట్లు వేశారు. కానీ అడిగిన కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడగని ముస్లింలు తీసుకెళ్లి రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ఎందుకు? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. ఇచ్చినప్పుడు 5% వాళ్ళకి ఓట్లు రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఇది 50% దాటింది కాబట్టి చెల్లదు, 4% వరకు అంటే 4% వరకే ఇచ్చాడు ముస్లింలకి. రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిగా కాపులకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర్ రెడ్డి. సరే, అక్కడికి అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. విభజన జరిగిన తర్వాత బోర్తే పిచ్చిగా మాట్లాడబాకరు. పిచ్చి పిచ్చిగా మాట్లాడే కొత్తగా ఉండదు. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, మీరు మాట్లాడారు అర్థం కావట్లేదు. ఇక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాపులు. ఇందాక వర్మ గారు కూడా చెప్పారు, వాళ్ళ పిఠాపురం దగ్గర ఇచ్చారు. సరే, ఆయన రిజర్వేషన్ ఇచ్చారు, కాపు కార్పొరేషన్ గురించి కూడా ఇచ్చారు. అయితే కాపు కార్పొరేషన్ ఆయన ఆ హామీని నిలబెట్టుకున్నారు, కొంత సొమ్ములు ఇచ్చారు. కాపులు చక్కగా దాన్ని ఉపయోగించుకొని విద్యలోనూ ఉపాధి అవకాశాలు వాళ్ళు చేతి అందిపుచ్చుకున్నారు. అయితే దాన్ని జీర్ణించుకోలేని ఈ జగన్ రెడ్డి మా కులంలో ఒకడు చెడబుట్టున్నాడు, ఈ మధ్య రెడ్డిని మార్చుకున్నాడు. అతన్ని పెట్టి ఒక ఉద్యమం లేవతీశాడు బీసీల రిజర్వేషన్ అంశం మీద. లేవదీస్తే ఏమైంది? కాపులు అమాయకంగా అతను నాయకుడు మంచి చేస్తున్నట్టుకుని అతని వెనకాల ర్యాలీ అయితే చివరికి కాపుల్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే విధానంగా తీసుకెళ్లారు అక్కడ తునిలో. సరే, అది అక్కడికి అయిపోయింది. ఈలోపు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మరలా ఈ ఎన్నికలు అయ్యే ముందు మీకు చిన్న విషయం చెప్తాను. కాపులని బీసీల్లో పెడతానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కమిషన్ ద్వారా రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. పంపిస్తే అది ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ లో ఉంది. అది ప్రెసిడెంట్ అసెంట్ రావట్ల. ఈలోపు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వము రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి అందులో 10% కాదు సార్, శాంతి ప్రసాద్ గారు వినండి. నా మాట వినండి. నేను ఇంటరప్ట్ చేయట్లేదు. ఒకసారి నా మాట వినండి. నేను అడిగింది ఏంటంటే, కాపు నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ జగన్ రెడ్డి చేసిన ద్రోహం వస్తుంది బయటికి. అందుకు మీరు కూడా ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడేది అర్థం కావట్లేదు. మీరు ఎక్కడైనా వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేస్తే అర్థం అవుతుంది. మీ వాయిస్ వినిపించాలంటే ఆగండి, వాళ్ళు కంప్లీట్ అవుతారు. మీ వాయిస్ అర్థం కావట్లేదు, ఇంటరప్ట్ చేయకండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఈలోపు ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చిన తర్వాత కాపులకు తరిచిన హామీని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు 2019లో ఒక ఈడబ్ల్యూఎస్ కోటాని అమలు చేస్తూ చట్టం నంబర్ 14/2019 తీసుకొచ్చి దాని అమలు కోసం జియో నంబర్ 45 ఇచ్చి తారీఖు చెప్తున్నానండి 8/3/2019 నుంచి కాపులకి అగ్రవర్ణాల కోటాలో ఉన్న 10%లో 5% కోటాని రిజర్వ్ చేస్తూ వారికి అవకాశాల కోసం ఇవ్వటం జరిగింది. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. జగన్ రెడ్డి ఏం చేశాడు? ఏ ఒక్క వర్గం కూడా ఈ యొక్క అగ్రవర్ణాలకు ఇచ్చిన కోటాలో
ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించాల. సార్ 100 సార్లు ఈ డిబేట్ మనం డిస్కస్ చేసాం సార్. ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకొస్తే ఇందాక మరి నారాయణమూర్తి కాపులు రిజర్వేషన్ అడ్డుపడలేదుగా. ఈ వివరం తెలియాలా కాపులు ప్రతి ఒక్కరికి తెలియాలా. ఇదిగో జీవో నెంబర్ 66 తీసుకొచ్చి ఆ ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చిన దాన్ని కూడా తీసేదలు మారేసి కాపులు నాశనం చేసిన వ్యక్తి అవడం జగన్ రెడ్డి కాదా? ఇప్పుడు చెప్పమనండి. కాపులకి సరే కాపు కార్పొరేషన్ కి ఆయన 1000 ఇచ్చేస్తానని సంవత్సరానికి ఇవ్వలేదు. పిచ్చి పిచ్చిగా ఎవరిస్తారో కూడా తెలియదు. నీకు ఏమీ తెలియదు. సన్నాసిని సన్నాసి మాటలు మాట్లాడతావు. ఓకే మాట్లాడేసి డిబేట్ వయసులో పెద్దబద్దాలు ఏం కొడుతూ మాట్లాడారు. ఓకే ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. మీ వాయిస్ రావట్లేదు. మీరు ఎక్కడైనా ఆగి మాట్లాడండి. అంటే మీరు ఏది మాట్లాడుతున్నారో ఎవరికి తెలియట్లేదు. ఓకే ఒక్క నిమిషం. మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి.